రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రీస్తుతో శ్రమ అనుభవంలో 11వ రోజు. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడనూ నన్ను శ్రమ పెట్టవద్దు. క్రీస్తు శ్రమల్లో పాలు పంపులు కలిగి ఉండాలని అనుదినం ధ్యానిస్తున్నాం. ఈ అనుభవం మిమ్మను బలపరుస్తుందని విశ్వసిస్తున్నాను. యుద్ధంలో విజయం పొందిన వాడిని గెలుపు ఎలా పొందావంటే, తన అనుభవాన్ని ఒకవేళ కథలా వివరించి చెప్తే అంత నమ్మశక్యంగా ఉండదు. అదే తన రొమ్ము విరిచి తన ఒంటి మీద ఉండే గాయాలను చూపిస్తే వాటి మరకల సాక్ష్యం విజయమనే నమ్మకం కలుగుతుంది. చిన్న కొడుకు తిమోతికి 6 ఏళ్ళు వచ్చాయి. పెద్దవాడు ఫిలిప్పుకు 10 ఏళ్ళు వచ్చాయి. వారి భవిష్యత్తు కోసం ఆలోచించి ఏదైనా మంచి పాఠశాలలో చదివించి పెద్దవాళ్ళుగా చేసి ప్రయోజకులుగా నిలబెట్టాలనే ఆలోచన ఏ తండ్రికి ఉండదు చెప్పండి. కానీ ఆ తండ్రి దీనికి విభిన్నంగా ఆలోచించాడు. నశించిపోయే ఆత్మల కోసం నేను, నా కుటుంబం ఏమైనా పర్లేదు అనుకున్నాడు. సువార్త ప్రకటిస్తే చంపేస్తామని బెదిరించారు. అయినా వినలేదు ఆ తండ్రి. ఆత్మల భారం అంటే బెదిరింపులకు ఎదురు వెళ్ళడమే. అనుకోకుండా ఓ రాత్రి శత్రుమూకుల చుట్టుముట్టి అన్నంత పని చేశారు. తండ్రిని, 2 బిడ్డలను సజీవ దహనం చేసి హతసాక్షులను చేశారు. ఈ తండ్రి మన భారతదేశము నాశనమైపోకూడదని తపన కలిగి క్రీస్తు ప్రేమను వివరించాలనే ఆశయం కలిగిన గొప్ప మిషనరీ. మనోహర్పూర్లో జరిగిన ఈ సంఘటన నన్ను కలిచివేసింది. కన్నీరు కార్చాను. ప్రతి క్రైస్తవునికి ఇలాంటి వేడి ఉండాలని ఈ నా సువార్త పరిచర్యలో అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మన జీవితాలు మనం ఊహించిన దానికంటే భద్రంగా ఉన్నాయంటే, సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నామంటే కలువరి సిలువలో క్రీస్తు శ్రమపడి పొందిన గాయాలే నిదర్శనం. ప్రతి గాయం వెనుక ఒక బాధ ఉంటుంది. కానీ క్రీస్తు పొందిన గాయాలు మన జీవితాన్ని రక్షిస్తే, క్రీస్తు కొరకైన శ్రమల వలన పొందిన గాయాలే క్రీస్తుతో శ్రమ అనుభవాలు. ఓ సేవకుడా, క్రీస్తు సేవలో పొందిన గాయం మచ్చలు చూపించగలిగేంత సేవ చేయాలి. మహిమలో ఆయనతో ఉండి నీ కోసం సిద్ధం చేసిన నీతి కిరీటం కోసం ప్రయాసపడాలి. సిద్ధమా? అనుభవం. ప్రతి గాయం వెనుక ఒక బాధ ఉంటుంది. ప్రతి బాధ వెనుక ఒక ఓర్పు ఉంటుంది. ప్రతి ఓర్పు వెనుక ఒక నిరీక్షణ ఉంటుంది. ఈ నిరీక్షణే క్రీస్తుకు శ్రమ అనుభవం. ఆమేన్.